బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా జిల్లాను ముసురు కమ్మేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎస్ఆర్ఎస్పీకి ఇన్ఫ్లో పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 23,768 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు చాలా వాగులు వంకలు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉత్తర తెలంగాణ వరప్రధానిగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి దాదాపు 22,000 క్యూసెక్ల ఇంట్లో వస్తుంది. ఇటు మహారాష్ట్ర ఎగువ ప్రాంతంతో పాటు ప్రాజెక్టు గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తుంది. దాదాపు 22,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ప్రస్తుతానికి 1,091 అడుగులకు గాను 1,069 అడుగులకు చేరుకుంది. 80 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 22 టీఎంసీల నీరు ఉంది. అంటే నిన్న ఒకరోజే దాదాపు 1.5 టీఎంసీ నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వచ్చింది. ఇక అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే మనకు 2 రోజుల నుంచి కూడా కామారెడ్డి జిల్లాలో నిజామాబాద్ జిల్లాతో పోలిస్తే ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదైనాయి. కొన్ని చోట్ల అయితే దాదాపు 3 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎల్లారెడ్డిలోని కళ్యాణి వాగు ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఈ ఉదయం 2 గేట్లు ఎత్తినటువంటి అధికారులు సుమారు 1000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తం 409 అడుగుల సామర్థ్యం ఉన్నటువంటి కళ్యాణి వాగు ప్రాజెక్టులో ప్రస్తుతం 408 అడుగుల నీరు వచ్చినట్టుగా కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచినటువంటి 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా సగటున దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చాలా చోట్ల వాగులోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. చాలా వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల చెరువులు కూడా పూర్తిగా నిండి అలుగులు పారుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సిర్నాపల్లి రూరల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి సిర్నాపల్లి జానకీబాయి చెరువు అలుగు ఏదైతే ఇది పెద్ద మొత్తంలో అలుగుబారుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వాటర్ ఫాల్ సంబంధించినటువంటి అందాలు ఏవైతున్నాయి అవి కూడా చూపర్లను కనువిందు చేస్తున్నాయి. వర్షంలోనూ ఆ జానకీబాయి సిర్నాపల్లి చెరువు జలపాతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి పర్యాటకులు వస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంకాలం నిజామాబాద్ నగరానికి చెందినటువంటి 3 యువకులు సిర్నాపల్లి జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక యువకుడు ఆ వరద నీటిలో ఆడుతూ కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అట్లాగే ఫైర్ బృందాలు ఆ నీటిలో తాళ సహాయంతో ఆ యువకుని కాపాడినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. ఇక ప్రస్తుతానికైతే సిర్నాపల్లి జలపాతం అయితే పెద్ద ఎత్తున అలుగుబారుతుంది. దీంతో ఆ జలపాతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి పర్యాటకులు వస్తున్నారు. ఇక అటు కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని కాటేవాడి తాండా శివారులో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వాగు ఉధృతికి నిన్న సాయంకాలం కొంతమంది రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి రైతులు అటువైపు చిక్కుకున్నారు. వారిని ఈ తెల్లవారుజామున దాదాపు అందులో 10 మంది మహిళలు ఉన్నారు. వారందరినీ కూడా ఉదయం తాళ సహాయంతో స్థానికులు కాపాడినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇక చాలా కామారెడ్డి జిల్లాలోని ఇటు బాన్స్వాడ డివిజన్ పరిధిలోనూ గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హన్మాజీపేట సిద్ధాపూర్ గ్రామాల మధ్య వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి అయితే చాలా చోట్ల వాగులు వంకలు పొంగిపోలుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా సదాశివనగర్ మండలం అమరబండ గ్రామ శివారులోని రాజగుండం వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్న సాయంకాలం 15 మంది విద్యార్థులు స్కూల్ విద్యార్థులు ఆ వాగు దాటి అవతల వైపు ఉన్నటువంటి స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సాయంత్రం ఒక్కసారిగా వర్షం రావడంతో 15 మంది చిన్నారులు ఆ వరదలో వాగులో చిక్కుకున్నారు. వారిని జేసీబీల సహాయంతో బయటకు తీసుకొచ్చి కాపాడినటువంటి ఘటన కూడా
చోటు చేసుకుంది. సో ఎక్కడ కూడా జిల్లాలో ప్రాణ నష్టం జరగకపోయినా కానీ వర్షం మాత్రం వరద యొక్క ఉధృతి ఎక్కువగా ఉంది. 2 రోజులుగా కూడా ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. చాలా చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సో దీంతో ఇప్పటికే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. దాదాపు 22,000 క్యూసెక్ల నీరు వస్తుంది. అటు మంజీరా ప్రాంతంలోనూ తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. సో అక్కడికి కూడా ఇన్ఫ్లో వస్తున్నా కూడా పెద్దగా చెప్పుకునే స్థాయిలో లేకపోయినా కూడా ఇన్ఫ్లో స్టార్ట్ అయింది. ఇక అటు కళ్యాణివాగు ప్రాజెక్టు పూర్తిగా నిండింది, గేట్లు ఎత్తింది. సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వ్యవసాయ పనులు 2వ దశలో వ్యవసాయ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. రైతులంతా కూడా పొలం బాట పట్టిండ్రు. మరోపక్క ఒక్కసారిగా వర్షాలు పడడంతో నిన్న మొన్నటి వరకు నీరు లేక వెలబెలబోయినటువంటి జలాశయాలు, చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు, చిన్నపాటి జలాశయాలన్నీ కూడా ప్రస్తుతం వర్షం నీటితో కొంతమేర నీటి ప్రవాహం, నీటి నిల్వలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత రైతులైతే సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో వర్షాలు ఇట్లాగే కంటిన్యూ అవుతాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరింత వరద నీటి ప్రవాహం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కూడా ఇట్లాగే వర్షాలు కంటిన్యూ అయితే ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు కూడా మరింత నీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోపక్క ముసురుతో ఉన్నటువంటి భారీ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఫైర్ సిబ్బంది అట్లాగే రెవెన్యూ బృందం అలర్ట్ అయ్యారు. ఇప్పటికే నిజామాబాద్ కలెక్టరేట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయమనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే మెసేజ్ల ద్వారా ప్రచారాన్ని కల్పించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలకైతే ప్రస్తుతం జలాశయాల్లోకి మంచి వరద నీరు వస్తుంది. వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో కొంత భూగర్భ జలాలు కూడా పెరిగినట్టుగా రైతులు చెప్తున్నారు. పంట పొలాలకు కూడా పెద్ద ఎత్తున వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో ప్రస్తుతానికైతే పంటలకు సాగునీటికి ఇబ్బంది లేనటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయి కాబట్టి రైతులు కూడా కొంత అలర్ట్గా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం ప్రస్తుతం మనకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాతో పోలిస్తే కొంత కామారెడ్డి జిల్లాలో వర్షాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే వాగులు, వంకలు, చెరువులని కూడా దాదాపు నిండుకుండలా మారుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.